కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనిషిని నేను ఎరగనని మరలా చెప్పాను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురునొద్దకు వచ్చి, నిజమే, నీవును వీరిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుతున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనిషిని నేను ఎరగనని చెప్పి చెప్పించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఇచ్చటి ఇంపార్టెన్స్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక పాటను పాడి దాని తర్వాత మనము 3వ 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆరని ప్రేమ ఇది, జాలని జ్వాల ఇది. రీసెంట్ టైమ్స్లో మనము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే క్రిస్టియన్ కమ్యూనిటీలో వినబడే ఒకే ఒక పేరు, అదేదైనా ఉందంటే ఎవరిది? ప్రవీణ్ పగడాలు. అది ఏదైనా కానీ ఎలా అయిందో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం సత్యం, అదేంటంటే యేసయ్య ప్రేమని ఎవరు ఆపలేరు, ఆర్పలేరు. అన్నగారి మెసేజ్ ఎంతమంది ఎప్పుడు విన్నారో నాకు తెలియదు, కానీ ఆయన మరణ వార్త తర్వాత ఎక్కువ మంది ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఆయన చెప్పిన మాటలన్నీ వింటున్నారు. అలా సువార్త చాటింపబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. ఆపాలన్న చోటే ఎక్కువ అవుతుంది. ఆమెన్. ఎస్, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. నిన్ననే కన్నడలో ఇది రిలీజ్ చేయబడింది. తెలుగులో పాత పాట, కానీ కన్నడలో నిన్న రిలీజ్ చేయడానికి దేవుని కృప దయచేశాడు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెప్తున్నా. తెలుగులో అందరూ పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్లీజ్ లార్డ్. అతి శ్రేష్టమైనది, అంతమేది, అవధులేది, అక్షయమైన ప్రేమది. అతి శ్రేష్టమైనది, అంతమేది, అవధులేది, అక్షయమైన ప్రేమది. కల్వరి ప్రేమది, క్రీస్తు కల్వరి ప్రేమది. కల్వరి ప్రేమది, క్రీస్తు కల్వరి ప్రేమది. ఆరని ప్రేమది, ఆత్మజాలని జ్వాలది. ఆరని ప్రేమది, ఆత్మజాలని జ్వాలది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చిన ప్రేమ, బలమైనది మరణం కన్నా మృతిని గెలిచి లేచినది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది,
సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది. క్రీస్తు యేసు ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది. నా స్థానం నిలిచి నా శిక్షను భరించిన ప్రేమ, నా స్థానమందు నిలిచి నా శిక్షని భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నా స్థానమందు నిలిచి నా శిక్షని భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నాకు విలువనిచ్చినది, నన్ను వేదించినది, ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. నాకు విలువనిచ్చినది, నన్ను వేదించినది, ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది. భూరాజులు అధికారులు ఎవరు ఆపలేరని ప్రేమ. భూరాజులు అధిపతులు, రాజ్యాలు అధికారాలు, చరమైన ఖడ్గమైన కరువైన ఎదురైన. భూరాజులు అధిపతులు, రాజ్యాలు అధికారాలు, చరమైన ఖడ్గమైన కరువైన ఎదురైన. ఎవరు ఆర్పలేనిది, ఎవరు ఆర్పలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ఎవరు ఆపలేనిది, ఎవరు ఆర్పలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది, ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది. ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. కల్వరి ప్రీతిదు, క్రీస్తు కల్వరి ప్రీతిదు, ఆరద ప్రీతిదు, అరిసలాగద జ్వాలీదు, ఆరద ప్రీతిదు, అరిసలాగద జ్వాలీదు, ఆరద ప్రీతిదు, అరిసలాగద జ్వాలీదు, ఆరద ప్రీతిదు, అరిసలాగద జ్వాలీదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నానండి. ఇక్కడ కూడి వచ్చిన పెద్దలందరికీ నా వందనాలు వేస్తున్నాము. అంటే దేవుని పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నేను మొదటిగానే ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, నా తెలుగు కొంచెం కష్టంగా, అంటే తప్పైతే క్షమించండి, సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కుమారన్న గారికి, బాబు అంకల్ గారికి, మరి వసంత్ అంకల్, శోభా ఆంటీ, ఇక్కడ అందరూ ఉన్న అందరి పెద్దలకి నా వందనాలు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి నేను ఒకటి చూస్తున్నాను. నేను అంటే ప్రసంగం చేసేటప్పుడు, ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు ఇలా స్టిల్గా నిలబడలేను, అటు ఇటు తిరిగి చెప్పే అలవాటు ఉంది. కానీ నేను
చెప్పొచ్చు, కానీ మీరు చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా చెప్పొచ్చా? అలవాటు ఉంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే ఫస్ట్ చెప్పారు అంకల్ గారు, మనము మెలకువతో ప్రార్థన చేయాలి. దోమలు ఎక్కువ కరుస్తున్నాయి, నైట్ అయిపోతుంది, ఎలా మెలకువగా ఉండాలి కదా. అయినప్పటికీ దేవుడు ఇంకా ఎంత శ్రమపడి ఉన్నాడు కదా మన కొరకు, ఎంతగానో ఆయన మన కొరకు త్యాగాన్ని చేసి. యాక్చువల్గా అయితే నా ఒక సేవకులు చెప్పారు, ఆయనకి ఇష్టం లేదు. ఆ వాక్యం చదువుతుంటే అయ్యో ఈ పాత్ర నా నుంచి తీసివేయి, మనస్సుంది కానీ బలము సరిపోవట్లేదని ఎవరు చెప్పారు? శిష్యులు కాదు, యేసయ్యని చెప్పిన మాట. నాకు మనసు ఉంది, ఇలా సిలువలో మరణించడానికి నాకు మనసుంది, కానీ నాకు శరీరంలో బలం సరిపోవట్లేదు. ఎందుకంటే ఆయన మనిషి యొక్క రూపంలో ఉన్నాడు కాబట్టి శరీరము నాకు సపోర్ట్ చేయట్లేదు అంటున్నాడు. ఆయనకి ఆ ఒక అంటే బాధని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఐ కాంట్ డూ దిస్ అని. సో యేసయ్యకి అది ఇష్టం లేదు, కానీ ఎందుకు ఇష్టం లేకపోయినా దాన్ని చేశాడో తెలుసా? ఆ టైంలో నన్ను, మిమ్మల్ని అందరినీ, హిస్ గ్రేస్ మినిస్ట్రీస్ని, మమ్మల్ని అందరినీ గుర్తు చేసుకొని ఈ రోజు కోసం ఇలా మనం రక్షింపబడాలని ఆయన సిలువను మరణించాడు. ఆ రోజు కష్టమైనా సరే మన ముఖాలంతా గుర్తొచ్చాయండి ఆయనకి. డేజీ గుర్తొచ్చింది, మన ఒక్కొక్కరి పేరు గుర్తొచ్చింది. ఆయన చెప్పి ఓకే, వీళ్ళ కోసం నేను ఎంతగా సిలువ మరణం అనుభవించినా తప్పు లేదు, వీళ్ళ రక్షణ కొరకని త్యాగం చేసుకున్నాడంట. ఆమె హల్లెలూయా. నాకు ఇవ్వబడిన మాట పేతురు. మనం అప్పుడే చదువుకున్నాం, అమ్మగారు చదివారు. 3 సార్లు పేతురు అబద్ధం చెప్పారు. అన్న కూడా చెప్పారు కదా. మనం దేవునితో చర్చిలో ఉన్నప్పుడు ఎలా ఉంటామో కాదు, బయట ఎలా ఉంటామో అది చాలా ఇంపార్టెంట్ అని అన్నగారు చెప్పారు. ఎస్, కానీ ఈరోజు కొంచెం అదర్ వేలు, అంటే ఒక్క స్టెప్ ముందు పోయి మనం ఆలోచిస్తాం. 3 times తను యేసయ్య నాకు తెలీదు అన్నప్పుడు యేసయ్య ఇక్కడ ఉన్నారు కదా, చూస్తున్నారు కదా. యేసయ్య చెప్పారు కదా, నువ్వు ఖచ్చితంగా 3 సార్లు అబద్ధాలు చెప్తావంటే నేను చెప్పను, నేను నిన్ను చాలా ప్రేమిస్తాను అన్నాడు. మనం పేతురు గురించి కొంచెం డీప్గా చదివితే పేతురు ఫస్ట్ డిసైపుల్, ఫస్ట్ అపోస్తులుడు, అంటే ఫస్ట్ ఎంచబడిన శిష్యుడు. చాలా యేసయ్య మీద ఎంత ప్రేమ అంటే భయంకరమైన ప్రేమ. యేసయ్య ఇలా నన్ను చంపేస్తారు, నన్ను సిల్వకేస్తారంటే అయ్యో నిన్న వద్దు, ఎవరు వేసేదంటే సాతాను నిన్ను వంచకూడదని యేసయ్య గద్దిస్తారు కదా. అదైన తర్వాత యేసయ్యని పట్టుకొని తీసుకుని వెళ్తుంటే ఏం చేస్తాడు పేతురు? చెవు కోసేస్తాడు కదా. అక్కడ కమాండోస్ ఉన్నారంట. ఒక ఇజ్రాయెల్ దేశంలో కమాండోస్, ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఒక సైన్యం చాలా పవర్ఫుల్, చాలా స్ట్రాంగ్. వరల్డ్లో మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, వార్స్ జరుగుతున్నాయి. వాళ్ళని ఎదిరించడం అప్పుడు కాదు కదా, ఇప్పుడు కూడా కావట్లేదు. అంటే అంత పవర్ఫుల్ అయిన కమాండోస్, అంత సోల్జర్స్ మధ్య ధైర్యం తెచ్చుకొని, అంటే యేసయ్య మీద ఎంత ప్రేమ ఉందంటే నేను కట్ చేసైనా ఏం చేసైనా ఆయనని విడిపించుకోవాలనే ధైర్యం చూపించాడు. కానీ ఇక్కడ వచ్చేసరికి నాకు ఆయన ఎవరో తెలీదు, నాకెవరో తెలియదని 3 times చెప్తాడు. అప్పుడు ఏమవుతుందంట? మూడోసారి అలా చెప్పినప్పుడు ఏం కూస్తుంది? ఈ మధ్యకాలంలో మనం చూడట్లేదు కదా, కోడి కాదు కదా, అన్ని చికెన్ షాప్లోనే ఉన్నాయి. మన మధ్య తిరగట్లేదు, ఎందుకంటే అది లేదు. పాతకాలంలో అవే మమ్మల్ని అంతా లేపేది కదా, ఇప్పుడు లేదు, అది అన్ని చికెన్ షాప్లో ఉన్నాయి కదా. అది కోసిందంట. ఇది టాపిక్ అన్నమాట. తర్వాత తను పోయి పశ్చాత్తాపంతో కన్నీళ్లు కార్చి అయ్యో క్షమించు నాయనా అని ప్రార్థిస్తాడు. ఇంతకుముందు అయ్యగారు చెప్పారు, యూదు కదా పట్టబడి, తను కూడా పశ్చాత్తాపడ్డాడు. అంటే తను కూడా అయ్యో అనుకున్నాడు. కానీ రియల్ రిపెంటెన్స్ అనేది, రియల్ పశ్చాత్తాపం అనేది చావుకి దారితీయదు. ఈరోజు 2-3 అంశాలు నేను చెప్పి ముగిస్తాను. మొదటిగా మనం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇప్పుడు నేను చేతులు పైకెత్తండి అంటే అందరూ పైకెత్తుతారు. ఇప్పుడు ఇక్కడ లేని వాళ్ళు కూడా యేసయ్యని ప్రేమిస్తారు కాబట్టి చచ్చిపోతాం, ప్రేమిస్తాం కాబట్టి
గుడ్ ఫ్రైడే చేస్తాం, ప్రేమించిన ఒకటే ఈస్టర్ సండే చేస్తాం, సండే సండే చర్చ్కి వెళ్తాం, బ్రెడ్ బ్రేకింగ్ తీసుకుంటాం, బ్యాప్టిజం తీసుకున్నాం. ఆయన ఎంతగా ప్రేమిస్తారంటే ఇప్పుడు అందరూ ఒక లిస్టే చెప్తారు కదా. ఒకసారి చేతులు పైకెద్దామా, ఎవరెవరు యేసయ్యని ప్రేమిస్తారు? అందరూ, ఎవరు కింద ఉండదు. ఎస్, అందరూ ప్రేమిస్తాం. మనం అందరము యేసయ్యకి చాలా దగ్గర ఉండాలనుకుంటాం, ఏదైనా చేస్తాం. ఇప్పుడు చూడండి, ప్రవీణ్ బగల్ న్యూస్ వస్తుంటే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఏమైనా చేసేదానికి ముందుంటాం కదా. కానీ యేసయ్య ఎవరో మాకు తెలీదు, యేసయ్య ఎవరో మాకు తెలీదు అని ఎన్నిసార్లు చెప్తామో తెలుసా? రోజుకు ఒకసారైనా మేము చెప్పి ఉంటాం. ఎలా డేసీ అని అడుగుతారా? చూడండి, యేసయ్య అని తెలుసు. అక్కడ మనం వాక్యంలో చదివినప్పుడు నువ్వు కూడా యేసయ్య శిష్యుడే కదా అంటే లేదు అంటాడు. నేను చర్చ్లో మెసేజ్ చెప్పేటప్పుడు మన బీదర్లో మీటింగ్లో చెప్పాను, గుడ్ ఫ్రైడే రోజు యేసయ్య ఎక్కడ ఉంటారు? గుడ్ ఫ్రైడే రోజు యేసయ్య ఎక్కడ ఉంటారు? సిలువ మీద ఉంటారు. ఈస్టర్ రోజు ఎక్కడ ఉంటారు? బయటికి వచ్చి పునరుద్ధానుడై ఉంటాడు కదా. హల్లెలూయా. ఎస్. కానీ యేసయ్య గుడ్ ఫ్రైడే రోజు పైన ఉంటారా? సిలువ పైన. ఈస్టర్ రోజు పునరుద్ధానుడు అవుతాడు. ఈస్టర్ మధ్యాహ్నం 1 గంటకి చూడండి, మళ్ళీ యేసయ్య సిలువ పైనే ఉంటాడు. ఎట్లా అంటారా? 40 days యేసయ్యని చాలా బాగా అన్నీ వదిలేస్తాం. నాన్ వెజ్, డ్రింకింగ్, అన్ని చెడు హ్యాబిట్స్ అంతా వదిలేస్తాం. 41 అంటే +40+1 ఆ రోజు ఇంకా మధ్యాహ్నమే బార్ల దగ్గర పోండి, ఎవరు ఉంటారు? క్యూ నిలబడి ఉంటుంది కదా కదా. చర్చిలో చూడండి, ఎంతో మన అన్ని అలవాట్లు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ యేసయ్య ఎక్కడ ఉంటారు? యేసయ్య అంటారు, ఒక్క రోజైనా నన్ను దింపండి కిందికి. ప్రతిరోజు నన్ను సిలువ వేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు యేసయ్యని ప్రేమించినాం ఎంతమంది అంటే మనం చేతులు పైకి ఎత్తినాం కదా. యేసయ్యని ప్రేమిస్తే మమ్మల్ని చూస్తూ ఉంటాడు. మేము ఎంత ప్రేమిస్తున్నామో ఆయన మమ్మల్ని దగ్గర నుంచి చూస్తాడంట. చూసేటప్పుడు ఎలా యేసయ్య మాకు తెలియదని చెప్తామో తెలుసా? సీరియల్స్ చూస్తుంటాం కదా. సీరియల్స్ చూసేటప్పుడు నేను ఏదైనా ఒక పేరు తీస్తే దయచేసి ఇక్కడ ఒకవేళ ఆ పేరులో ఉంటే బాధపడదు, నేను ర్యాండమ్గా తీసుకుంటున్నాను అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నాది, డేజీ, ఈ సీరియల్ చూస్తున్నావు కదా, నువ్వు యేసయ్య బిడ్డవి కదా. యేసయ్య ఎవరో తెలీదు, ఈ అరగంట నన్ను డిస్టర్బ్ చేయొద్దు. యేసయ్య ఎవరో నాకు తెలీదు, ఎందుకంటే ఈ అరగంట ఏముంది? సీరియల్ ఉంది, 3 గంటలు ఫిలిం ఉంది. మనం కూర్చొని గాసిప్స్ చెప్తుంటామే, కూర్చొని వాళ్ళ గురించి మాట్లాడుతుంటామే. అక్కడ మీరు యేసయ్య బిడ్డ కదా, చర్చకు పోతారు కదా, మీ వస్త్రాల నుంచి అక్కడ చెప్తున్నాడు పేతురుకి, నీ భాషను బట్టి తెలుసుకోగలము నువ్వెవరు? యేసయ్యకు సంబంధించిన వాడివి కదా. మన వేషభూషణం, ఎక్కడికి వెళ్తున్నారు బైబిల్ పట్టుకుని? చర్చ్గా తెలిసిపోతుంది కదా. నన్ను చూస్తే అంటారు, మీరు క్రిస్టియనా, మీరు నన్నా అని అడుగుతారు. నన్ను చూస్తే, మమ్మల్ని చూస్తే కనుక్కుంటారు మీరు క్రిస్టియన్ అని. కానీ మన క్రియల ద్వారా మేము ఏం చెప్తున్నాం? నేను కాదని చెప్తున్నాం. ఎంత ప్రేమ ఉన్నా గాసిప్స్ చేస్తుంటారా? అక్కడ మీరు క్రిస్టియన్ కదా, యేసయ్య నమ్ముకున్నారు కదా, ఎంతో ప్రేమిస్తున్నారు కదా, ఎందుకు ఇక్కడ కూర్చొని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే ఆ కొద్ది క్షణం మాకు యేసయ్య తెలీదు, ఎవరో మాకు తెలీదండి, కొంచెం దూరం పెట్టండి. కోడి కోసిందంట, ఈరోజు మీ కొరకు కూస్తున్న కోడి ఎవరో తెలుసా? మీ పాస్టర్, మీ అమ్మ, మీ నాన్న. ఈరోజు అప్పుడప్పుడు స్పెషల్ మీటింగ్స్ టైంలో నేను ఒక కోడి కూస్తున్నాను చూడండి కదా. ఇంతసేపు అందరూ ఒక 3 మాటలు చెప్పారు కదా, ఇంకొక మాట ఉంది కదా, కోడి కూస్తూనే ఉంది. చెప్పినప్పుడంతా, మనం తప్పు చేసినప్పుడంతా, ఆదివారం వీఆర్ లిజనింగ్ టు దట్ వర్డ్. యూనో, ఒకసారి అందరు చేయొచ్చు ఆ సౌండ్ని. కోడి కూస్తున్నట్టు ఎట్లా ఉంటుంది? కొకరో కదా. పాస్టర్ బైబిల్ పెట్టుకొని గట్టిగా అరుస్తున్నారు, కొకరో మీరు తప్పు చేస్తున్నారు, తప్పు 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 అంటే ఏదో అరుస్తుందిలే, ఏమో చెప్తుంటారులే వారం కదా. మాకు సంబంధం లేదు ఇది. మేము గ్రహించట్లేదు వాట్ వీఆర్ డూయింగ్. ఏ తప్పుని మనం చేస్తున్నామో, ఎక్కడ మనం దేవుని కించపరుస్తున్నామో, ఎక్కడ ఆయనని మర్చిపోతున్నామో మనం తెలుసుకోవట్లేదు. అక్కడ ఏముందంటే పేతురు ఒక మాదిరి, అంటే ప్రతిదీ దేవుడు బైబిల్లో లిఖింపబడిన ప్రతి ఒక్క మాట మనకు ఒక లెసన్.
అక్కడ ఏముందంటే పేతురు 3 సార్లు చేస్తాడని తెలుసు కదా, యేసయ్య కదా చెప్పింది. ఎందుకు రాపించాడు యేసయ్య దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా? మనకు తెలియపరుస్తున్నాడు. మీరు తప్పు చేస్తారని నేను చెప్తున్నాను, అయినప్పటికీ దాన్ని సరి చేసుకోవట్లేదు. నేను హెచ్చరిస్తున్నాను. కోడి ద్వారా ఎట్లా హెచ్చరించానో అలాగే మీ పాస్టర్ ద్వారా, కుమారన్న లాంటి వాళ్ళ ద్వారా, ఈరోజు నేను లేకపోతే ఇంకొకరు ఎంతో మంది సేవకులు వచ్చిపోతారు. హుబ్లీలో అయితే యు ఆర్ బ్లెస్డ్. నేను అదే అంటున్నాను. దావణగిరిలో ఈ టైంలో ఏమైనా ఇట్లా మాట్లాడితే వచ్చి కొడతారు మమ్మల్ని. ఈ టైంలో కాదు కదా, 9 దాటి మాట్లాడితే ఇంకా మనకు పడతాయి బాగా. ఎంత బ్లెస్సింగ్! ఇక్కడికి ఎంతమంది పాస్టర్స్ వస్తారు, ఎంతోమంది సేవ చేస్తున్నారు. గల్లీ గల్లీకి ఒక పాస్టర్స్ ఉన్నారు, గల్లీ గల్లీకి ఒక చర్చ్ ఉంది. అయినప్పటికీ బార్లో మన వాళ్ళే ఉంటున్నారు కదా. మనలోనే ఎక్కువ పొలిటిక్స్ ఉంది, మనలోనే ఎక్కువ. ఎన్నిసార్లు చాటి చెప్తున్నాం తెలుసా? యేసయ్య మాకు తెలియదు, యేసయ్య ఎవరో మాకు తెలియదు. Of course, we love him, we want him, still we don't want to accept the truth. మనకి ఆ సత్యాలు వద్దు, ఆ విషయాలు వద్దు. మాకు కావాల్సిందల్లా ఏంటి? క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, రిచువల్స్. మనం అంటాం కదా, అన్యులు ఆచారాలు చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారని. యాక్చువల్గా అయితే మనం చేస్తున్నాం, ఆచారాలన్నీ కరెక్ట్గా పాటిస్తున్నాం, కానీ రియల్గా పాటించవలసింది ఏది మనము పాటించట్లేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఏంటంటే పేతురు ద్వారా మనం తెలుసుకోవాల్సింది, తను 3 సార్లు యేసయ్య ఎవరో నాకు తెలియదని చెప్పాడు. తన భాష ద్వారా కనుక్కున్నారంట. నువ్వు యేసయ్యకి సంబంధించినోడివి కదా అంటే కాదన్నాడు. మన ఆవాభావాలు, మన ఒక క్యారెక్టర్, మన ఒక నడవడిక ద్వారా కనుక్కుంటారు యేసయ్య వీళ్ళు చచ్చిపోతారండి అని. కానీ మమ్మల్ని ఎలా కనుక్కుంటున్నారు? ఇంకా కనుక్కున్నా కూడా మనం ఏం చెప్తున్నాం? ఆ కొద్దిసేపు మనము యేసయ్యని పక్కన పెడుతున్నాం. అలాంటి జీవితం మనకొద్దు. ఆమేన్, హల్లెలూయా. ఇక నెక్స్ట్ మా టాపిక్ వస్తే, తను పశ్చాత్తాపడుతున్నాడు. ఈజ్ రిపెంటింగ్, ఇమ్మీడియట్ రిపెంటెన్స్. చాలా లేట్ చేయట్లేదు, ఇమ్మీడియట్గా రిపెంట్ చేస్తాను. పోయి తెలిసిన వెంటనే, కోడి కూసిన వెంటనే వెళ్ళిపోయి, అయ్యో తనకు రియలైజ్ అయింది, అయ్యో నేను తప్పు చేశాను కదా అని ఇమ్మీడియట్గా పోయి తను రిపెంట్ అవుతున్నాడు. యేసయ్యా నన్ను క్షమించు అని. ఇమ్మీడియట్ రిపెంటెన్స్, డిలేడ్ ఒబీడియన్స్. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్. లేట్గా ఒబే అయినది కూడా డిసొబీడియన్స్ అని. టక్కని వింటే అప్పటికప్పుడు దేవా నన్ను క్షమించు అని ఒప్పించుకుంటే అది ఎర్లీ రిపెంటెన్స్. దానికి ఒక పశ్చాత్తాపం అనేది, అంటే దానికి ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్. మనం బైబిల్ చూసినట్టయితే సమూయేలు గ్రంథంలో, 1 సమూయేలు రాసిన గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనంలో, సౌలు తను చేసిన తప్పుని ఒప్పుకోక వాదిస్తూనే ఉన్నాడు. లేదు నేను అలా చేయలేదు, జనాల కోసం నేను ఒకరిని తెచ్చాను, ఇంకా నేను అది మంచివే కదా, బలుల కోసం తెచ్చాను. తర్వాత లాస్ట్కు సమూయేలు అంటాడు, లేదు, నో, యూ హ్యావ్ డన్ అ గ్రేట్ మిస్టేక్. చాలా పెద్ద తప్పు చేసావు. దేవుడు వద్దన్నది వద్దు, దేవుడికి ఇష్టం లేనిది ఇష్టం లేదు, నువ్వు చాలా తప్పు చేసావంటే లాస్ట్కు 25వ వచనంలో ఒప్పుకుంటాడు, అవును మనుష్యులకు భయపడి నేను దేవునికి విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని. అప్పుడు తను రియలైజ్ అవుతాడు, అప్పుడు తను ఒప్పుకుంటున్నాడు. అప్పటికైనా వదిలిపెడతాడా? నెక్స్ట్ మళ్ళా చేయొద్దన్న పనిని మళ్ళా చేస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఏది చేయొద్దంటే అదే చేస్తున్నాం. లేట్గా ఎవరు చూస్తున్నారులే తెలిసినప్పుడు కదా అని మనం తప్పులు చేస్తూనే పోతున్నాం. కానీ తెలిసిన వెంటనే మనసుకు తెలిసిపోతుంది కదా, ఏదో ఒక కోడికి వస్తుంది కదా, మనసులో అనిపిస్తుంది, తప్పు చేస్తున్నావు డేజీ, తప్పు చేస్తున్నావు సిస్టర్, తప్పు చేస్తున్నావు అని మనసులో అన్నప్పుడే, అయ్యో యేసయ్య నేను తప్పు చేశాను, నన్ను క్షమించని అడిగితే అప్పటికప్పుడే దేవుడు మమ్మల్ని క్షమించి బలంగా వాడుకుంటాడు. ఎందుకు చెప్తున్నానంటే, పేతురు ఇక్కడ తప్పు చేశాడు కదా, అంటే 3 సార్లు యేసయ్య నాకు తెలియదన్నాడు కదా, తను రిపెంట్ అయి పశ్చాత్తాపడి కన్నీళ్లు పెట్టి, మనం అపోస్తుల కార్యంలో చూసినట్లయితే 2వ అధ్యాయము 14 నుంచి 14 to 41 చూస్తే, తను ఎంత ధైర్యంగా యేసయ్యని మీరు చంపేశారు, ఆయన మన రక్షణ కొరకు, మన కొరకు ఆయన వచ్చాడు మెస్సియా అని ఆయన ఒప్పుకున్నప్పుడు 3000 మంది యహూదులు, యాక్చువల్లీ ఒక్కరు యహూదిని మీరు యేసయ్య దగ్గర తీసుకురాలేరు, చాలా డిఫికల్ట్. మీరు ఎవరికైనా సువార్త చెప్పచ్చు, కానీ యూదులకి సువార్త చెప్పడం చాలా కష్టమైంది. కానీ ఒకే రోజులో
3,000 మంది ప్రభు వైపు తిరిగారంటే ఎంత బలంగా ఆయన చెప్పి ఉంటాడు. ఆ రోజు దిస్ డే అంటే ఆ సంవత్సరంలో ఈ రోజు 3 సార్లు యేసయ్య నాకు తెలియదని చెప్పిన వ్యక్తి 3,000 మంది మార్పు పొందేలాగా మాట్లాడాడంటే ఆ రోజు పడిన పశ్చాత్తాపం. ఒకవేళ ఈ రోజు మనం చేసిన తప్పులు అయ్యి ఉండొచ్చు, యేసయ్య నాకు తెలియదని అలాంటి క్రియలు మనం చేసి ఉండొచ్చు. ఈ రోజు మనం రిపెంట్ అయితే దేవుడు మమ్మల్ని బలంగా వాడుకుంటాడు. మత్తయి రాసిన సువార్త అంటే ఎండ్ ఆఫ్ ద గాస్పెల్లో తను ఏం చేశాడు, యేసయ్యని డినే చేసినాడు. కానీ అపోస్తుల కార్యంలో తను బలంగా అందరి ముందు నిలబడి యేసయ్యని ఒప్పుకున్నాడు. 3,000 మందికి సువార్త చెప్పేసి వాళ్ళందరూ బ్యాప్టిజం తీసుకున్నారు. ఆమె హల్లెలూయా. మనం ఈరోజు రిపెంట్ అయితే అఫ్కోర్స్ మన క్రియల ద్వారా మన కార్యాల ద్వారా ఎన్నోసార్లు దేవుణ్ణి మనము మాకు తెలియదని ఆయనని ఏమంటారు బాధ పెట్టుంటామేమో. ఆయన చూస్తుంటాడు, దగ్గరలోనే చూస్తున్నాడు కదా. అప్పుడు యేసయ్య చూసిన వెంటనే కోడి కూసినప్పుడు నేను చెప్పానా, ఇమ్మీడియట్గా పోయి ఏడుస్తున్నాడు. ఇక్కడ చూడండి, 2 వ్యక్తులు మనం చూస్తాం. యూదు తప్పు చేస్తాడు, కానీ పోయి పశ్చాత్తాపడి ఏం చేస్తున్నాడు, ఉరేసుకుంటున్నాడు. రియల్ రిపెంటెన్స్ విల్ నెవర్ లీడ్ యూ టు డెత్. రియల్ రిపెంటెన్స్ అంటే నిజమైన పశ్చాత్తాపం మనం మళ్ళీ పాపానికి తీసుకోపోదు. నిజమైన పశ్చాత్తాపం సరైన దారికి తీసుకుపోతుంది, కానీ మళ్ళా తప్పైన దారికి మమ్మల్ని తీసుకుపోదు. ఇస్కరియోతు యూదా ఒకవేళ దేవుడా నన్ను క్షమించని ఏడ్చి కన్నీళ్లు పెట్టి మారు మనసు పొందింటే మళ్ళా వాడబడి ఉంటాడేమో. కానీ తను అలా చేయలేదు. ఆ పశ్చాత్తాపం ఎలాంటి పశ్చాత్తాపము, మరణానికి గురి చేసే పశ్చాత్తాపం. ఈరోజు మనము ఎన్నోసార్లు ఏడుస్తాం, దేవుడా క్షమించు. ఈసారి ప్రతి 40 డేస్కి మనం ఏం చేస్తాం, ఏడుస్తాం. రేపైతే ఇంకా ఏడుస్తారు కదా, ఇంకా ఏడుస్తాం. మళ్ళీ సండే ఆఫ్టర్ 3, ఫ్రైడే ఆఫ్టర్ 3, రేపు ఆఫ్టర్ 3 ఏమవుతుంది, సేమ్. రియల్ రిపెంటెన్స్ విల్ నెవర్ లీడ్స్ టు సేమ్. అందుకే ఇక్కడ పేతురు కూడా రిపెంట్ అవుతున్నాడు. ఎలా అంటే ఆ రిపెంటెన్స్ తనకి ఉన్నతికి అంటే ఇంకా ఆత్మీయతలో ఇంకా ఒక మెట్టు ఎదుగుదలకి అది గురి చేసింది. మనం యెహోషువ గ్రంథంలో చూస్తాము. దయచేసి ఎవరైనా చదువుతా 7th chapter 6th verse. అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఎంతైనా ఒప్పుకోవట్లేదు. స్టబార్నెస్. రిపెంటెన్స్లో ఎలా ఉండాలంటే ఇమ్మీడియట్ రిపెంటెన్స్. మనం బైబిల్లో చూసినట్లయితే లేదు, ఆ తర్వాత తెలిస్తే, ఒకవేళ తెలిసినప్పుడు అడుగుదాంలే, అందరికీ తెలిసినప్పుడు నేను చేసిన తప్పు బయటపడినప్పుడు ఒప్పుకుందాంలే అనుకుంటాం. కానీ తప్పు. ఇమ్మీడియట్ రిపెంటెన్స్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ పేతురు నుంచి మనం నేర్చుకుంటున్నాం. దయచేసి చదవండి యెహోషువ రాసిన గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడింది. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోసుకొని తన తల మీద ధూళి పోసుకొనొచ్చు. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయనట్టు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును నీవెందుకు దాటించితివి. ఇక్కడ మనం చదువుతో వెళ్తే ఇక్కడ ఇజ్రాయేలీలు ఓడిపోతున్నారు, గెలవలేకపోతున్నారు. యెహోషువ ఏంటిది, ఎరికో గెలిచామే, పెద్దగా గెలిచాము, ఇదేంటిది ఇలా ఓడిపోతున్నాము, అసలు మాకు రీజన్ తెలియట్లేదని బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు గట్టిగా సేవకుడు. అక్కడ దేవుడు అంటాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు బట్టలు చింపుకుంటున్నావు, అసలు తప్పు నువ్వు చేయలేదు, ఎవరో ఒకరు తప్పు చేశారు, నువ్వు పొద్దున్న లేసి శుద్ధీకరించు, వాళ్ళకై వాళ్ళు ముందొచ్చి ఒప్పుకుంటే సరే, నువ్వు పిలువు, అందరినీ పిలువు, వాళ్ళు ఒప్పుకుని వాళ్ళని వెలివేయి, అప్పుడు నీకు రక్షణ అనేది అంటే మీకు జయం వస్తుంది అని. ఇక్కడ ఇజ్రాయేల్ అందరినీ పిలిచి చెప్తున్నారు, ఎవరైనా తప్పు చేశారా, ఎవరైనా దేవుడు అంటున్నాడు నాకు ఇష్టం లేనిది శాపానికి గురి చేసే ఒక వస్తువు మీ ఎద్దన ఉంది, మీరు దాపెట్టుకున్నారు, దాన్ని తీసివేస్తే దాన్ని తీసేంత వరకు నేను మీతో రాను. నేను ಕನ್ನಡದಲ್ಲಿ చదివాను కాబట్టి ఐ ಕುಡಂಟ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ದಟ್ ಇನ್ ತೆಲುಗು. ಸೊ ನಾನು ಶಾಪಕ್ಕೆ ಗುರಿಯಾಗುವಂತಹ ವಸ್ತು ನಿಮ್ಮಲ್ಲಿ ಇರುವುದರಿಂದ ಅದನ್ನು ತೆಗೆದುಹಾಕುವವರೆಗೂ ನಾನು ನಿಮ್ಮೊಂದಿಗೆ ಬರುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಬೈಬಲಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಐ ನೆವರ್ ಕಮ್ ವಿತ್ ಯು ಅಂಟಿಲ್ ಯು ಟೇಕ್ ಅವೇ ದ ಥಿಂಗ್ ವಿಚ್ ಇಸ್ ಕರ್ಸ್ಡ್. దేవుని వస్తువు నీ మధ్యలో ఉంది, నీలో దాపెట్టుకున్నావు, దేవునికి ఇష్టం లేదు, అది శాపకరమైన వస్తువు, దాన్ని తీసివేయండి అని చెప్తే టక్కని మనం ఏం చేస్తాం,
అయ్యో దేవునికి భయపడి తీసివేస్తాం కదా. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అసలు తీసివేయట్లా. అయ్యో ఏమో చెప్పినారులే, దాపెట్టాను కదా, ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. తీరా చూస్తే ఎన్నిసార్లు తెలుసా, మనం అక్కడ చదివితే 7:16 నుంచి 21, అంటే అక్కడ మొత్తం యూదా కులము, ఆ కులం వాళ్ళందరినీ వస్తారు ముందుకి, దేవుడు తెలియపరుస్తాడు. తర్వాత ఆ కులంలో మళ్ళీ ఎవరో వాళ్ళని కనుక్కుంటారు, ఆ కులం మళ్ళీ ఆ ఫ్యామిలీలో ఎవరో కనుక్కుంటారు. అప్పుడు వచ్చి ముందు చెప్తున్నాడు, అవును నేనే తప్పు చేసింది. అంతవరకు ఒప్పుకోవట్లేదు, ముందుగానే ఒప్పుకోవాలి కదా. కొన్నిసార్లు మనం కూడా అట్లే చేస్తాం, ఎంతమంది పాస్టర్స్ చెప్తే ఏంటి, వయసు అయిన తర్వాత ఎట్లో నేను భజన చేయాల్సిందే కదా, వయసు అయిన తర్వాత కరెక్ట్గా చర్చికి పోతాను, వయసు అయిన తర్వాత కరెక్ట్గా అంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాను, ఇంకా అప్పుడు ఏం పని ఉండదు కదా, పిల్లలు అయిపోయి ఉంటారు, మనవాళ్ళు అయిపోయి ఉంటారు, ఇంకా అదే పని ఇంకా కదా. ఇప్పుడు ఎందుకు యవ్వన ప్రాయంలో లేట్గా, ఇప్పుడు తప్పులు చేసేకే పర్వాలేదు కదా. మన దేవుడు చాలా ఏమంట, ప్రేమాస్వరూపి, దయామయుడు, కనికరాస్వరూపుడు, దీర్ఘశాంతను, కన్నడದಲ್ಲಿ దీర్ఘశాంతను, పూర్ణ ప్ರೀತಿ ಉಳ್ಳವನು, ಆತನು ಯಾವಾಗಲೂ ತಪ್ಪು ಹುಡುಕುವವನಲ್ಲ, నిత్యము కోపిస్తువనಲ್ಲ. అందుకే ఏం చేయొచ్చు, ఎన్నిసార్లైనా చేయొచ్చు, తెలిసినప్పుడు, పట్టబడినప్పుడు కదా. ఎప్పుడు పట్టబడతామో అప్పుడు అయ్యో సారీ అంటే అయిపోయింది. కానీ ఆ లోపు మరణము దగ్గర పడి ఉంటుంది, మరణము దగ్గర పడి ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, నేను కన్నడలో దాన్ని చెప్తాను. ಕಷ್ಟದ ದಿನಗಳು ಸಂತೋಷಕರವಲ್ಲವೆಂದು ನೀನು ಹೇಳುವ ದಿನವು ಸಮೀಪಿಸುವುದರೊಳಗಾಗಿ ನಿನ್ನ ಯೌವನ ಪ್ರಾಯದಲ್ಲಿಯೇ ನಿನ್ನ సృష్టికర్తనన్న స్మరిసు. ఏం లేజీ, ఇక్కడ అందరూ మనం వయసైననే ఉన్నాము, యవనస్తుల కోసం చెప్తున్నావా? కాదు, ఆత్మీయతలో యవ్వనంగా ఉన్నారు మీరు. ఆమె ఎవ్వరూ ఆత్మీయతలో ముసలితనం చూడలేదు. ఎంత చదివినా, ఎంతగా ఎదిగినా ఇంకా చాలా ఉంది. ఇంకా మనం ఎక్కడున్నాం, ఫస్ట్ స్టాండర్డ్, ఎల్కేజీ, యూకేజీలోనే ఉంటాం. ఇంకా దాంట్లో వెతుకుతూ ఉంటే, చదువుతుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆత్మీయతలో మనం యవ్వనంగా ఉన్నప్పుడు మనం ఇంకా నేర్చుకోవాలి. కష్టం కాదు. ఇక్కడ చూడండి, ఇంకా రాబోయే రోజుల్లో మనకి ఎంత కష్టం అంటే, సువార్త ఉండదు, బయట ఇట్లా మీటింగ్స్ ఉండవు, చాలా కష్టం అయిపోతుంది. ఆ రోజులు మంచిగా లేవని చెప్పే ముందే, ఇంకా యవ్వనం ఉన్నప్పుడే నా సృష్టికర్తని మేము స్మరించాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇంకా ఎవరికి తెలియదులే, ఇంకా రోజులు ఉన్నాయిలే, నేను ఎప్పుడో ఒప్పుకుంటానులే. ఇది అయిపోయిందా, ఈ గుడ్ ఫ్రైడే అయిపోయింది, నెక్స్ట్ గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, అప్పుడు నేను బ్యాప్టిజం తీసుకుంటాను, అప్పుడు నేను ఒప్పుకుంటాను, అప్పుడు నేను ఏదో చేస్తాను అనే లోపల ఏమైపోతుంది, మరణము ఏ గడియలో వస్తుందో మనకు తెలియదు, ఎలా వస్తుందో మనకు తెలియదు. ఏ మూమెంట్ విచ్ ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. వీ కాంట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్ నో. ఏదైపోతుందో, చిన్న పిల్లలకి హార్ట్ అటాక్ చూస్తున్నాం కదా. అరే, ఇంత చిన్న పిల్లలకి హార్ట్ అటాక్, హెల్త్ మారిపోతుంది, వెదర్ కండిషన్స్ మారిపోతున్నాయి. మన రోజులు ఎప్పుడున్నాయో మాకు తెలియదు, కానీ దేవుని రాకడ అతి సమీపంగా ఉందని చెప్పేసి చాలా భయంగా మనం ప్రతి అడుగు వేయాలి. ఇంకా ఉందిలే, మనకి ఇంకా పిల్లలు కావాలి, వాళ్ళ పిల్లలు కావాలి, ఏం కాదు, ఇది ఒక్క తప్పు చేస్తే ఏం కాదు అని మనం వాయిదా వేస్తుంటే మరణము మనకు దగ్గరలోనే ఉంది, రానే వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ రిపెంటెన్స్లో లేట్ వద్దు. మనం ఈరోజే, ఇదే, అందరూ ఒక మాట చెప్తున్నారు ఏంటి, ఇదే రక్షణే దిన, ఇదే ఒళ్ళేది అనుకూల సమయం. కాబట్టి ఇప్పుడే రిపెంటెన్స్ చేద్దాం, ఇప్పుడే మనము పశ్చాత్తాపంతో, యేసయ్యా నేను ఎన్నోసార్లు నేను ఏం చేశాను, నువ్వు తెలియదని చెప్పాను. ఎలా చెప్పాను, నేను ఎప్పుడు చెప్పలేదని మీరు అనొచ్చు. నేను చెప్పాను కదా, ఎలా చెప్తాము, ప్రతిసారి సీరియల్ ముందు కూర్చున్నప్పుడు యేసయ్యా చెప్పండి, సీరియల్ ముందు కూర్చున్నప్పుడు ఎవరు, ఫిలిం టాకీస్లో తెలీదు. ఇంకా తెలుసా, ఎవరి గురించి అయినా కూర్చొని మాట్లాడేటప్పుడు యేసయ్యని పక్కన పెడతాం కదా. చర్చికే పోయి ఉంటాం, ఎవరు వచ్చినారు, వాళ్ళు వచ్చారా, లేకపోతే వాళ్ళు ఎట్లా వచ్చినారు అని చూసినప్పుడు అంతా యేసయ్య నాకు తెలియదనే చెప్తున్నాం, చాటి చెప్తున్నాం కదా. అలా మీరు ఆలోచించండి, ఎన్నిసార్లు చెప్పి ఉంటాము ఆలోచించండి. కాబట్టి యేసయ్య నేను చాలాసార్లు అలా చెప్పి ఉంటానేమో, నన్ను క్షమించు. పేతురులాగా శీఘ్రంగా, అంటే అతి శీఘ్రವಾಗಿ, ఇమ్మీడియట్
ಸ್ವಾಮಿ ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸು, ನನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸು, ನಾನು ಬಲವಾದ ಪಾತ್ರೆಯನ್ನಾಗಿ ನನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸು ಸ್ವಾಮಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಈ ದಿನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. 3 ಸಾರಿ ಅನ್ನುವಾಗ అది కూడా ఒక పెద్ద టాపిక్. 3 times అంటే మనము ఎలా రిపెంటెన్స్, ఎలా దేవుని ఆత్మతో, మనస్సుతో, మన దేహముతో 3 times దేవుడు తెలియదన్నాం కదా. నేను యాక్చువల్లీ ఆ టాపిక్ చెప్దాం అనుకున్నాను, కానీ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి 3 times అంటే మన ఆత్మతో ఎన్నోసార్లు ప్రేయర్ చేయాలనుకుంటా, చేయలేము కదా. చేయకుండా ఏదో విషయానికి యూత్ గురించి చెప్పేటప్పుడు అయ్యగారు చెప్పారు, డబ్బుల కోసం ఆశతో ఏసాయని నమ్మేశారు కదా. ఈరోజు డబ్బులు వస్తుందంటే సండే మనకి ఎవరైనా డబ్బులు ఇస్తారంటే చర్చ మర్చిపోతాం మేము. అప్పుడు ఏం చెప్తున్నాం మేము, ఏసాయి ఎవరో నాకు తెలియదు. ఎన్నోసార్లు డబ్బుల కోసం కానీ వేరే విషయాల కోసం మనం దేవుణ్ణి డినే చేస్తున్నాం. సో 3 ಸಾರ್ಲು అనగా ಆತ್ಮ ಪ್ರಾಣ ಶರೀರದಿಂದ ನಾವು ಮಾಡುವ ತಪ್ಪುಗಳಿಂದ ಏಸಯ್ಯ ಯಾರೋ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ఏసయ్య ఎవరో నాకు తెలియదు. ఈ శరీరం ద్వారా తప్పు చేస్తాం కదా. శరీరాశ అంటే ఏంటి? కంటి ద్వారా. నేను మొన్న బీదర్ చెప్తుంటే యవనస్తులందరూ నవ్వుతా ఉన్నారు. ఇప్పుడు పిక్చర్ టాకీస్ ఉంది, దాని ముందు వెళ్తున్నాము, ఫిలిం పోస్టర్ ఉంది, చూసేది తప్పు కాదా? అయితే కళ్ళు పీక్కుందామా అందరూ? మరి అది ఉంది కదా, కళ్ళు పోతుంది కదా, చూసే తప్పు కదా. ఒక్కసారి ఇట్లా పోయేటప్పుడు ఇట్లా కళ్ళు ఉంది కదా, ఇప్పుడు ఎదురుగా వస్తుంది, నేను వస్తుంది. మంచి ఆడపిల్ల ఎవరైనా ముందుకు వస్తే చక్కగా చూస్తారు కదా. అక్క అయితే చూడొద్దా అంటావా? ఇప్పుడు చూడొద్దు అంటే కళ్ళు పీక్కోవాలా అంటారు, చూడండి అంటే అక్క చూడమని చెప్పింది అంటారు. ఏం చేయాలి? ఇప్పుడు చూసేది, ఇప్పుడు అక్కని చూస్తున్నా, సరే స్తోత్రం, పోస్ట్ ఉంది చూసినా అంతే. మళ్ళీ కొంచెం ముందుకు పోయిన తర్వాత అరే ఏదో ఉందే అని మళ్ళీ తిరిగి చూస్తాం చూడండి. అది నేత్రాశ. కన్ను సకల విధమైన పాపానికి ఫస్ట్ అక్కడ చూసి తర్వాత ఇక్కడ ఆలోచన వచ్చి తర్వాత మనం క్రియలో అది వస్తుంది అనమాట. సో స్టెప్ బై స్టెప్ ఇదంతా శరీర ద్వారా జరిగేది తప్పులు. సో ఫస్ట్ శరీరంతో మనము దేవుడు ఎవరో తెలియదని చెప్తాం. ఆత్మ ద్వారా మనం చేసే ఆత్మీయ క్రియల ద్వారా ఆత్మీయ గర్వం వచ్చేస్తే చచ్చిపోతూ నాకంతా తెలుసు, నేను ఎందుకు చచ్చిపోవాలి, నేను ఎందుకు చేయాలి, వాళ్ళేంటి వీళ్ళేంటి మనకు అలాంటి గర్వం. అప్పుడు కూడా మనం చాటి చెప్తాం ఏసయ్య మాకెవరో తెలియదు. చర్చకు పోకుండా నాకంతా తెలిసిన వాళ్ళ వాక్యం చెప్తున్నానేమో, నేను ఎందుకు పోవాలి, అవసరం లేదు, నాకు ఇష్టం లేదు. దేవుని సన్నిధానంలో తగ్గించుకోవాలి, ఆత్మీకంగా కూడా దేవుని గణపరచాలి. ప్రాణ ఆత్మ శరీర ఆత్మ గురించి చెప్పాను కదా, ప్రాణం గురించి. డీజీ ప్రాణంలో ఏం తప్పు చేస్తామంటే ఈ ప్రాణం అంటదంట తినుము త్రాగుము. ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాలంటే మనకి ఏం గుర్తొస్తుంది? నాకు అసిడిటీ ఉంది, నాకు ఏమంటే చాలా, కానీ ఇంట్లో బీపీ షుగర్ ఉంది, ఇంకా అలిగినప్పుడు మాత్రం అన్నం గుర్తురాదు. మనుషుల మీద అలిగి అన్నం మానేస్తాం కదా. కానీ అదే ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాలంటే ఏం గుర్తొస్తుంది? మనకున్న బలహీనతలన్నీ ప్రాణం అంటారు తినుము తాగుము సుఖించుము హాయిగా ఉండు అని. కానీ అప్పుడు కూడా చాటి చెప్తున్నాం ఏసయ్య నాకెవరో తెలియదు. సో దిస్ ఇస్ ద స్పిరిచువల్ అంటే ఇన్ డెప్త్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. కాబట్టి ఈ వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశం దేవునికి స్తోత్రం చెప్తూ, మరి అన్నగారికి హిస్ గ్రేస్, యాక్చువల్లీ నేను చెప్పాలంటే హిస్ గ్రేస్ అని నాకు తెలీదు ఇక్కడ హిస్ గ్రేస్ మినిస్ట్రీ ఉందని. లాస్ట్ అంటే అక్టోబర్లో ఏం పేరు పెట్టాలి స్టూడియోకి, నా ఒక యూట్యూబ్ ఛానల్కి ఏం పేరు పెట్టాలి అంటే కూర్చొని ఆలోచించాను. చిన్నప్పటి నుంచి ఎన్ని శ్రమలు వచ్చినా నన్ను నిలబెట్టింది ఆయన కృపే కదా అని చెప్పేసి ఛానల్కి హిస్ గ్రేస్ అని ఛానల్ పేరు పెట్టాను. హిస్ గ్రేస్ అని యూట్యూబ్ ఛానల్ అండ్ స్టూడియో పేరు కూడా హిస్ గ్రేస్ అని, ఫెలోషిప్ పేరు హిస్ గ్రేస్ ఫెలోషిప్ అని పెట్టాను. దేవునికి స్తోత్రం. లాడ్స్ అంటే హస్బెండ్ చెప్తున్నారు అనమాట, ఈరోజు చూడు హిస్ గ్రేస్ బ్యానర్లోనే నువ్వు చెప్తున్నామని. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని కృప అని నేను భావిస్తున్నాను. ఎస్, హిస్ గ్రేస్, ఆయన కృప మమ్మల్ని నిలబెడుతూ ఉంది. దాన్ని చులకనగా
అంటే ఏమంటారు, అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. పౌలు ఒక మాట అంటాడు, కృపೆಯನ್ನ నిరర్థక ಮಾಡಬೇಡ್ರಿ, డోంట్ వేస్ట్ ద గ్రేస్. అంటే వేస్ట్ అని పదం లేదు, కానీ నిరర్థక, కన్నడದಲ್ಲಿ నిరర్థక. హౌ వి వేస్ట్ ద గ్రేస్, కృపని ఎలా వేస్ట్ చేస్తాము అంటే, ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, చల్లితే వేస్ట్ అయిపోతుంది. డబ్బు ఉంది, యథేచ్ఛంగా ఖర్చు పెడితే వేస్ట్ అయిపోతుంది. కృప ఎలా వేస్ట్ అయిపోతుంది అసలు అంటే, మన క్రియల ద్వారానే, మనం చేసే తప్పుల ద్వారా దేవుడిచ్చిన కృపని మనము పోగొట్టుకుంటాం. ఒకవేళ ఇంకొక మాట ఉంది, ఫస్ట్ జాన్లో మొదటి యోహాను పత్రిక 1ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಾಕ್ಯಂలో ఏముంది, మనము తప్పు చేయలేదని, ನಾವು ತಪ್ಪು ಮಾಡಿಲ್ಲವೆಂದು ಹೇಳಿದರೆ ನಮಗೆ ನಾವೇ మోస ಮಾಡಿಕೊಂಡವರಾಗಿ. ఇక్కడ నేనేం తప్పు చేయలేదు, నేనేం దేవుని పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదని అంటే, మనకు మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆయన రక్ತము ಸಕಲ ಪಾಪని, ಆತನ ರಕ್ತವು ಸಕಲ ಪಾಪಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಿ ನಮ್ಮನ್ನು ಶುದ್ಧಿಪಡಿಸಿದೆ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಆತನ ರಕ್ತದ ಬಗ್ಗೆ ಅಣ್ಣ ಹೇಳಿದ್ರು ಮಾತಾಡುವಾಗ, ಆತನ ರಕ್ತ ನಮ್ಮನ್ನು ಎಲ್ಲ ಸಕಲ అనీతిಯಿಂದ బిడిసి నమ్మను శుద్ధీకరిస్తే ఉన్నది. సో ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. పేతురు వలె, అవును అయ్యా మనం తప్పు చేస్తాం, ఆయన తెలుసు మన బలహీనతలు, ఆయన తెలుసు. మనం పేతురు అబద్ధం చెప్తాడని తెలుసు కదా, అలాగే మన తప్పులు